ఏ రకంగా ఉన్నారు అని అవి సబ్ సెంటర్లు కూడా విజిట్ చేసాం అధ్యక్ష. ఎక్కడ చూసినా కూడా వైద్యుల కొరత ఉన్నది, ఇచ్చే జీతాలకు వైద్యులు రావడం లేదు, మందులు సకాలంలో ఉండడం లేదు. ప్రజలకి విశ్వాసాన్ని కల్పించే పరిస్థితిలో ఈ యొక్క పిఎస్సి సెంటర్లు కానీ సబ్ సెంటర్లు కానీ ఈ బస్తీ దవాఖానాలు కానీ ఆదరణను కోల్పోయినాయి అనేది మాత్రం వాస్తవం అధ్యక్ష. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక విధానం అనేది రూపకల్పన చేయాలి. ఎప్పటికప్పుడు మనం ఏదో మందులు ఇవ్వడమో కొంతమంది వైద్యులను అపాయింట్ చేయడమో ఇవన్నీ కాకుండా ఎందుకో దీనిపైన ఒక విధానం నియంత్రణ అనేది చాలా పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సంఘాలు చాలా బలంగా ఉంటాయి అధ్యక్ష. డాక్టర్లను ఏమైనా కామెంట్ చేసామంటే ఎమర్జెన్సీ సర్వీస్ అని ఆ మంత్రి గారి మరి ఎట్లా తుట్లు పడుస్తారో కానీ వాళ్ళ తెరువు మేము కూడా పోయినామంటే నోరు కంట్రోల్లో పెట్టుకొని విజిట్ చేయాలి అధ్యక్ష. డాక్టర్ల దగ్గర పోయినా నర్సులైనా ఏంది ఇదన్న ఒక్క వర్డ్ దాన్ని అయ్యే బాధ సార్. ఇది ఎట్లాగో వారి దీంట్లో ప్రజల ఆవేదన ఉంది, స్వయంగా ప్రత్యక్షంగా క్షేత్రంలో చూస్తున్నాం కాబట్టి. ఈ నియంత్రణ, శిక్షణ, పర్యవేక్షణ, సమన్వయం అనేది 4 స్తంభాలపై ఆధారపడ్డ ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలని మీ ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. వీరిని ఆర్ఎంపీ, పిఎంపీల వైద్యుల సేవలను వాడుకోవడంలో ఏ రకమైన ఇబ్బంది కూడా లేదు. ఇప్పుడు ఆయుష్కు సంబంధించి వైద్యుల్ని ఏపీలో వాళ్ళు స్టార్ట్ చేశారు అధ్యక్ష. 58 రకాల శస్త్రచికిత్సలు చేసుకునే అవకాశం వారు కల్పిస్తూ కోర్టు కూడా అనుమతి ఇచ్చింది అధ్యక్ష. ఇప్పుడు మొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారు ప్రకటించారు, ఏపీలో వారు 58 రకాల శిక్షణ కూడా శస్త్రచికిత్సలు కూడా చేసుకునే అవకాశం ఇచ్చిండ్రు. అది మీరు కూడా పరిశీలించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. వీళ్ళని సరిగా చేయడం వల్ల ప్రాథమిక వైద్యం అందుద్ది, అత్యవసర చికిత్స ప్రజలకు అందుద్ది. ఏ వైద్యానికి రిఫర్ చేయాలో ఆ వైద్యానికి ఎక్కడికి రిఫర్ చేయాలనేది ఆ ప్రభుత్వ హాస్పిటల్కి రిఫర్ చేయడానికి వీరు సరిగా అక్కడికి వస్తారు. ప్రధానంగా ప్రైమరీ హెల్త్ సెంటర్లో వీళ్ళు ఫస్ట్ ఎయిడ్ కానీ ఎమర్జెన్సీ స్టెరిలైజేషన్ చేయడానికి కానీ ఈ రెఫరల్ సేవలు కానీ ఇవన్నీ కూడా చేస్తారు. 108 తోటి కూడా కోఆర్డినేట్ చేసుకోవడానికి వీరికి అవకాశం ఉంటుంది. కమ్యూనిటీ ఫస్ట్ రెస్పాండర్లుగా ఈ యొక్క ఆర్ఎంపీలను వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. వీరికి చక్కటి శిక్షణనివ్వండి, రిఫరల్ ప్రోటోకాల్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వండి. పబ్లిక్ హెల్త్ మేనేజ్మెంట్ సంబంధించి కూడా సరి అయిన గైడ్లైన్స్ ఇస్తే వీరిని దొంగల్లాగా చూడడం అనేది కాదు, నేరస్తులాగా చూడడం అనేది కాదు. మీరు శిక్షణనివ్వండి, రిఫరల్ ప్రోటోకాల్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వండి. పబ్లిక్ హెల్త్ మేనేజ్మెంట్ సంబంధించి కూడా సరి అయిన గైడ్లైన్స్ ఇస్తే వీరిని దొంగల్లాగా చూడడం అనేది కాదు, నేరస్తులాగా చూడడం అనేది కాదు. మీరు పట్టించుకోకపోవడం వల్ల విపరీతమైన కరప్షన్కి తెరలేపినట్టయింది. ఇక ఆర్ఎంపీ డాక్టర్లను